తమిళనాట రాష్ట్ర రాజకీయాలలో టీవీకే అధినేత తలపతి విజయ్ చరిత్ర సృష్టించారు. దశాబ్ద కాలాల పాటుగా ఆ రాష్ట్రంలో పాతుకుపోయినటువంటి పార్టీలను పెకిలించి మరోసారి తన మార్కునైతే ప్రదర్శించారు. సామాన్యులను బరిలో నిలిపి గెలిపించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా తలపతి విజయ్ మాత్రం సఫలీకృతమైనటువంటి పరిస్థితి. డిఎంకే, ఏఐఏడీఎంకేలను చిత్తుగా ఓడించే ప్రయత్నంలో భాగంగా వ్యూహ ప్రతిభాలతో అడుగులు ముందుకు వేసినటువంటి తలపతి విజయ్ ఎట్టకేలకు భారీ స్థానాలను తన కైవసం చేసుకొని తన సత్తా అయితే చాటినటువంటి పరిస్థితి. తమిళనాట రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారిన టీవీకే పార్టీ ఎట్టకేలకు తన సత్తా అయితే చాటుకున్నటువంటి పరిస్థితి. రాజకీయ ఆరంగేట్రం నుంచి వ్యూహ ప్రతివ్యూహాలతో విజయ్ మాత్రం వడివడిగా అడుగులు వేస్తూనే సామాన్యులకు పట్టం కట్టే ప్రయత్నం చేశారు. మెజారిటీ స్థానాలలో సామాన్యులతో పాటు అతి సామాన్యులను రాజకీయంగా ఆరంగేట్రం చేయించడంతో పాటు బరిలో నిలిపి గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ సఫలీకృతమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తమిళనాట రాజకీయాలలో మార్పు వచ్చేటువంటి నేపథ్యంలో దశాబ్ద కాలాల పాటుగా పేరుకుపోయినటువంటి ఆయా పార్టీలను కూకటి వేలతో పెకిలించే ప్రయత్నంలో విజయ్ సఫలీకృతమైనటువంటి నేపథ్యంలో మార్పు మొదలైందంటూ పలువురు ప్రశంసించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం మాత్రం తమిళనాడులో ఆవిష్కృతమైందంటే తలపతి విజయ్ అశేష కృషి అందుకు ఎంతగానో ఉపయోగపడిందనేటటువంటి వాదన బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఊహించిన రీతిలో అనూహ్య రీతిలో టీవీకే విజయ ప్రభంజనం సృష్టించింది. విజయ దుందుబి అయితే మోగించినటువంటి పరిస్థితి. దశాబ్ద కాలాల పాటుగా తమకు ఎవరు లేరు పోటీ, తమకెవరు రారు సాటి అనేటటువంటి కొంతమంది రాజకీయ నేతల వాదనలను తిప్పికొట్టే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో విజయ్ తలపతి మాత్రం సఫలీకృతమైనటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలను మాత్రం విజయ్ తలపతి విజయం మాత్రం టీవీకే విజయం మాత్రం అక్కడ ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి పరిస్థితి, ఓ కుదిపేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి టీవీకేకు మాత్రం అక్కడ ఓటర్లు మాత్రం ఎట్టకేలకు పట్టం కట్టినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసేటటువంటి క్రమంలో కూడా యువతనే ప్రధాన టార్గెట్ చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆయన ప్రచార హోరు మాత్రం ఎట్టకేలకు నిర్విరామంగా సాగినటువంటి నేపథ్యంలో పలువురు ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మార్పు కోరేటటువంటి పరిణామ క్రమంలోనూ మార్పు మొదలైందంటూ టీవీకే మాత్రం మరోమారు నిరూపించుకున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా రాజకీయ ఆరంగేట్రం మొదలుకొని గడిచిన ఒక 6 నెలల కాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో టీవీకే అధినేత విజయ్ మాత్రం ఎట్టకేలకు ప్రత్యర్థుల వ్యూహ ప్రతివ్యూహాలను తిప్పికొచ్చేటటువంటి ప్రయత్నంలో సఫలీకృతం కావాలనేటటువంటి ఒక తపనతోంచి రాష్ట్ర రాజకీయాలలో సామాన్యులు సైతం నిలుస్తారు, బరిలో నిలిచి గెలుస్తారనేటటువంటి ఒక నూతన నిర్వచనం చెప్పినటువంటి విజయ్ తలపతి పట్ల అక్కడ ఓటర్లంతా సంతోషం వ్యక్తం చేస్తూ సమరాల్లో మునిపినటువంటి పరిస్థితి. ఆ పార్టీ శ్రేణులు సైతం రాజకీయ ఆరంగేట్రం మొదలుకొని వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేసినటువంటి టీవీకే శ్రేణులకు రాష్ట్ర ప్రజలంతా కూడా పట్టం కట్టినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు తమిళనాట సంబరాలు మాత్రం అంబరానంటినటువంటి పరిస్థితి. సామాన్యులతో పాటు అతి సామాన్యులను బరిలో దింపడం ఒక ఎత్తు అయితే అక్కడ ఓటర్లను మచ్చిక చేసేటటువంటి ప్రయత్నం కావచ్చు, అక్కడ యువతను ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ యువతకు రాజకీయాల్లో అవకాశాలు వస్తాయి, టీవీకే పార్టీ అందుకు కట్టుబడి ఉంది. టీవీకే పార్టీ మాత్రం వారసత్వ రాజకీయాలను కానీ సంపన్నులను కానీ డబ్బున్నటువంటి పలువురు రాజకీయ నేతలను దూరం పెట్టడంతో పాటు సామాన్యులను కానీ అతి సామాన్యులతో పాటు యువతను పూర్తి స్థాయిలో రాజకీయాలు రాణించాలనేటటువంటి ఒక తపనతోంచి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసినటువంటి టీవీకేను అక్కడ ప్రజలంతా కూడా ఆదరించారు. అక్కడ యువత సైతం కూడా మొగ్గు చూపే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలు మాత్రం టీవీకి కట్టబడినటువంటి ఈ నేపథ్యంలో అక్కడ తమిళనాట ఓటర్లు మాత్రం ఎట్టకేలకు విజయ దుందుబి మోగించడంలో ప్రధానంగా ఆకర్షితులైనటువంటి పరిస్థితి, ఎట్టకేలకు ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ మాత్రం అక్కడ ఓటర్లకైతే అభివాదం చేయడంతో పాటు సదా కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా టీవీకే గెలుపు కోసం అదే సందర్భంలో టీవీకే విజయం అందించేటటువంటి పరిణామ క్రమంలో అక్కడ ప్రజలందరికీ ఓటర్లందరికీ టీవీకే శ్రేణులన్నీ కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు అదే సందర్భంలో సామాన్యులైనటువంటి తమతో తిరిగినటువంటి వ్యక్తులు కావచ్చు, తమ డ్రైవర్ కొడుకును సైతం బరిలో నిలిపినటువంటి టీవీకే అధినేత విజయ్ మాత్రం ఎట్టకేలకు తమ డ్రైవర్ కొడుకును సైతం గెలిపించుకునేటటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి పరిస్థితి. అంటే తమిళనాట
రాజకీయ ఆరంగేట్రం మొదలుకొని నేటి వరకు కూడా రిజల్ట్స్ డే వచ్చేటటువంటి పరిణామక్రమంలో టీవీకా పార్టీ సామాన్యుల చెంతనే ఉంటుంది, సామాన్యుల కోసం మాత్రమే పనిచేస్తుంది, సామాన్యులను సైతం రాజకీయ ఆరంగేట్రం చేయడంలో టీవీకే ముందుంటుందంటూ కూడా విజయ్ నిరూపించుకున్నటువంటి నేపథ్యంలో యువత ప్రధానంగా ఆకర్షితులైనటువంటి పరిస్థితి. మొత్తంగా తమిళనాట రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినటువంటి టీవీకే విజయ ప్రభంజనం మాత్రం కొనసాగినటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో సైతం వారసత్వ రాజకీయాలు కావచ్చు, సంపన్నులకే రాజకీయ అవకాశాలు ఉంటాయనేటటువంటి ఆ అపోహలను, ఆ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా టీవీకే మాత్రం సఫలీకృతమైనటువంటి పరిస్థితి. రీల్ హీరో కాస్త రియల్ హీరో అయినటువంటి నేపథ్యంలో మెజార్టీ స్థానాలలో సంపన్నులను కాకుండా, మరి ముఖ్యంగా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకుండా సామాన్యులను కానీ అతి సామాన్యులను బరిలో నిలిపి గెలిపించుకున్నటువంటి విజయ్కి మాత్రం అక్కడి ప్రజలు పట్టం కట్టడంతో పాటు యావత్ దేశ ప్రజలంతా కూడా ఒకంత ఆకర్షితులైనటువంటి పరిస్థితి. ఇదే మార్పు కనుక మిగతా రాష్ట్రాల్లో కనుక వస్తే కనుక ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో మునిగిపోయే అవకాశం కూడా లేకపోలేదని చెప్పాలి. తమిళనాట రాష్ట్ర రాజకీయాలలో కుదిపినటువంటి టీవీకే పార్టీ పట్ల దేశ ప్రజలంతా కూడా ఆకర్షితులవుతున్నారంటే తలపతి విజయ్ లక్ష్యం, ఆయన సదుద్దేశం ఏ మేరకు ఫలించిందో మనకిట్టే అర్థమవుతుంది.